ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. మనం దేవునికి వ్యతిరేకంగా మారిపోతే ఆయన మన జీవితాన్ని ఎలా తిరిగి కడతారో చెప్పే గొప్ప ఉదాహరణ యోనా గ్రంథంలో ఉంది. మనం పొరపాట్లు చేసినా దేవుడు మన చేతికి రెండో అవకాశం ఇచ్చే గొప్ప దేవుడు. ఈరోజు వాగ్దానంలో మనం ఆయన దయను చూసేందుకు సిద్ధమవుదాం. ఈరోజు దేవుని వాగ్దానము యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం వాక్యం ఇలా ఉంది: ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తమ మాట ఇచ్చిన కీడును చేయక మానెను అని. ఈ వాక్యం మనకు గొప్ప వాస్తవాన్ని చెప్తుంది. మన మార్పు దేవుని హృదయాన్ని మారుస్తుంది అని. నినివే పట్టణం మొత్తం పూర్తిగా పాపపూరితం అయిపోయింది. దేవుడు నాశనం చేద్దాం అనుకున్నాడు. కానీ వాళ్ళ తలంపులు మార్చి ఉపవాసంతో గోనెపట్ట కట్టుకొని పశ్చాత్తాపంతో విశ్వాసంతో ప్రార్థించగా అప్పుడే ఆ మనుషుల పశ్చాత్తాపాన్ని దేవుడు చూశారు. వారి మొరను ఆయన అంగీకరించాడు. దేవుడు తలంచిన అపాయాన్ని చేయలేదు. ఇది మనకి బోధించే విషయం ఏంటంటే, దేవుడు కోపంతో తీర్పు వేయాలనుకున్నా మన మార్పు ఆయన హృదయాన్ని కరిగిస్తుంది. ఆయన మన మార్పును గౌరవిస్తాడు అని. అలాగే యోనా జీవితం కూడా ఇంకొక ప్రత్యక్ష ఉదాహరణ. యోనా దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా పరిగెత్తాడు. తర్షీషుకు పారిపోదామని ఓడెక్కి కూర్చున్నాడు. తుఫాను వచ్చింది. చివరకు సముద్రంలో వేయబడ్డాడు. చేప కడుపులో 3 రోజులుండి యోనా తన తప్పును అంగీకరించి ప్రార్థించాడు. దేవుడు ఆయన ప్రార్థనను విని యోనాకు అలాగే నినివే వారికి రెండవ అవకాశాన్ని ఇచ్చాడు. ఈ వాగ్దానాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకోవాలంటే, మొదటిగా తప్పు జరిగితే దాచుకోకుండా ఒప్పుకోవాలి. మన మార్గాన్ని మార్చాలి. రిపెంటెన్స్ అంటే దేవుని ముందు మనం మారిన మనసు ఉంచాలి. రెండోదిగా దేవుని కనికరాన్ని నమ్మాలి. ఆయన శిక్షించడానికి కాదు, రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. మూడోదిగా ప్రతి బాధను శిక్షగా కాకుండా మార్పుకు అవకాశంగా తీసుకోవాలి. నాలుగోదిగా అవకాశం వచ్చినప్పుడు దేవుని సువార్తను చెప్పడంలో వెనుకబడకూడదు. యోనా కూడా మొదటిగా పారిపోయాడు, కానీ చివరికి దేవుని మాటను వినిపించాడు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు యోనా గ్రంథం ద్వారా నువ్వు మాతో గొప్ప వాగ్దానాన్ని చెప్పినందుకు నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నీ ముందు మోకరించి విశ్వాసంతో ప్రార్థించి మేము పశ్చాత్తాపంతో మారితే నీ తీర్పును వెనక్కి తీసుకునేంత దయగల ప్రభువు దేవా నీవు. యోనాలాగే మేము కూడా కొన్నిసార్లు నీ మాటను వినకుండా తిరిగాము. మా పొరపాట్లను క్షమించు తండ్రి. మా హృదయాన్ని మార్చుము. నీవు ఇచ్చిన రెండవ అవకాశాన్ని గుర్తు చేసేలా మమ్మల్ని తీర్చిదిద్దుము. నీవు మాతో ఉన్నావని తెలుసుకొని నీ సేవలో విశ్వాసంగా నిలబడి ఉండులాగున ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.